పెట్టుకొని ప్రజలు వేశారు. అంతేగాని అది గెలుపు కాదు, అది ఒక గాలి. ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో పసుపు గాలి వీస్తుందా? ఖచ్చితంగా వీస్తుంది. ఒక వెంకటగిరిలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండంగా వీస్తుంది. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణనే ఈసారి ఎందుకు గెలిపించాలి? ఎందుకు గెలిపించాలంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. అభివృద్ధి చేసేందుకు గెలిపిస్తారు. ఎందుకంటే 14 నుంచి 18 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చూశారు. ఆ డిఫరెన్స్తోనే ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించి తీరుతారు. కురుగొండ్ల రామకృష్ణ మార్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఏముంది అని అడిగితే వెంకటగిరి నియోజకవర్గంలో మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఉంది. డబుల్ రోడ్లు ఉన్నాయి, సెంట్రల్ లైటింగ్ ఉంది. అదేవిధంగా పోలరం గుడికాడ పెద్ద కాలం ఉంటాయి, దాని బ్రహ్మాండంగా మురికి లేకుండా రోడ్డు వేసాం. అట్లాంటి పనులు చాలా చేసాం. 140 పంచాయతీలో కూడా అభివృద్ధి పనులు బ్రహ్మాండం చేసాం. అంటే బేసిక్గా కురుగొండ్ల రామకృష్ణ ఎంత మంచి వ్యక్తి అనేది ఒక పేరు ఉందో, అదే క్రమంలో దానికి బ్యాలెన్స్గా వివాదాస్పదమైన వ్యక్తి అనే పేరు కూడా ఉంది. ఎందుకు ఆ ముద్ర ఎందుకు వచ్చింది? నాకు వివాదం అంటే ఎవరు లేదు. ఏదైనా ఉంటే కరాఖండిగా మాట్లాడతాను తప్ప మరొకటి లేదు. మీరు మార్కెట్ చేసుకోలేకపోయారేమో, మీరు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, మీ వ్యక్తిత్వం గురించి కావచ్చు, మార్కెట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారా? అదంతా ఏమీ లేదు, ప్రజలకే తెలుసు, కళ్ళారా చూశారు. మా అభివృద్ధి చూసి ఆయన గెలిపిస్తారు. ఒక్కొక్కరి మీ కార్యకర్తలు ఉన్నారు వెనకాల, ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? మా నాయకుడు